77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని రాజ్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజ్ న్యూస్ డైరెక్టర్లు సంపత్రావు, సాహితీరావు, జాతీయ బీసీదళ్ అధ్యక్షులు దండ్రు కుమారస్వామి, రాజ్ న్యూస్ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు రాజ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు నా యొక్క 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా 26 జనవరి 1950లో మనందరికీ తెలిసిందే, మనము అత్యంత ప్రతిష్టాత్మకంగా లిఖించబడిన రాజ్యాంగం అమలైన రోజని, అదే ప్రజాస్వామ్య దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భమని సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశం అంటే ప్రజాస్వామ్య, సార్వభౌమాధికార, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా, అంతేకాకుండా ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర పోషించడం మనందరికీ తెలిసిందే. అంతేకాదు, ప్రపంచంలోనే ఉన్న రాజ్యాంగాలలో అన్నింటికంటే మన భారతదేశ రాజ్యాంగం ఆదర్శము. అంతేకాకుండా ముఖ్యంగా అతిపెద్ద లిఖించబడిన రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు, సమాన అవకాశం కావచ్చు, సమాన వాటా కావచ్చు, సమాన భాగస్వామ్యం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, స్వాతంత్ర హక్కులు కావచ్చు పొందుపరిచి ఉన్నాయని, అంతేకాకుండా స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పౌరుడికి రక్షణ కల్పించిన రాజ్యాంగం మన రాజ్యాంగం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు కులాలకు, మతాలకు విభేద ఎలాంటి లేకుండా అతీతంగా మన రాజ్యాంగం ఉన్నదని, ఇది ప్రజాస్వామ్య దినోత్సవం అని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మన రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానమే, అది ఎవరైనా కానీ అనే అనేక ఆర్డర్స్ పొందుపరిచి ఉండడం చాలా గొప్పమైనదని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య దినోత్సవంగా మనం వేడుకలు చేసుకోవాల్సిన రోజు అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ 77th రిపబ్లిక్ డే కి హ్యాపీ రిపబ్లిక్ డే. జై భారత్, జై హింద్. జై భారత్, జై భారత్. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవంలో ఒక ప్రత్యేకత కూడా ఉందని చెప్పాలి. భైరవ్ బెటాలియన్ ఈరోజు భారత ఆర్మీలో చేరింది. సో భైరవ్ బెటాలియన్ ఏం చేస్తుంది అంటే, ఒక హై ఎండ్ అఫెన్సివ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి దళం ఈ భైరవ్ బెటాలియన్. సో ఇది ఈరోజు కవాతులో ప్రదర్శించబడుతోంది. సో ఇది ఒకటి, అంటే ఇప్పుడున్నటువంటి యుద్ధాల సమయంలో భైరవ్ బెటాలియన్ చాలా ప్రత్యేకమైందని చెప్పాలి భారతదేశానికి. సో మరొకసారి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.